నమస్కారం. మనందరి ఆరోగ్యానికి సంబంధించిన ఒక అద్భుతమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మన శరీరాన్ని, ముఖ్యంగా గుండె పనితీరును అర్థం చేసుకోవడానికి ఒక ఆసక్తికరమైన ఉదాహరణను పరిశీలించబోతున్నాం. ఇది కేవలం ఏదో మెడికల్ క్లాస్లాగా కాకుండా మనకందరికీ సులభంగా అర్థమయ్యేలా ఒక చక్కటి కథలా సాగుతుంది. మరి మొదలు పెడదామా? సరే, ముందుగా మన శరీరాన్ని ఎప్పుడూ వాహనాలు, జనాలతో రద్దీగా ఉండే ఒక చిన్న పట్టణంలా ఊహించుకుందాం. ఈ పట్టణంలో ఎన్నో గల్లీలు, రోడ్లు ఉంటాయి కదా. అయితే ఈ రోడ్లన్నీ కలిసి ఒక ప్రధాన కేంద్రం దగ్గర కలుస్తాయి. ఆ మెయిన్ సెంటరే మన గుండె. ఆ కేంద్రం ఎంత యాక్టివ్గా, క్లియర్గా ఉంటే మన పట్టణం అంత అద్భుతంగా పనిచేస్తుందన్నమాట. కానీ ఇక్కడే ఒక చిన్న సమస్యుంది. సాధారణంగా ఏ పట్టణంలోనైనా కొందరు అల్లరి చేసేవాళ్ళు, ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసేవాళ్ళు ఉంటారు కదా. అలాగే మన శరీరమనే ఈ పట్టణంలో కూడా ఒక పెద్ద ట్రబుల్ మేకరున్నాడు. వాడి పేరే కొలెస్ట్రాల్. వీడి పనేంటంటే ఎప్పుడూ రద్దీగా ఉండే మన రక్తనాళాల రోడ్లలో అడ్డుపడుతూ అనవసరమైన గందరగోళాన్ని, ట్రాఫిక్ జామ్స్ని సృష్టించటమే. అయితే ఈ కొలెస్ట్రాల్ ఎప్పుడూ ఒంటరిగా రాడు. వాడికి ఒక ప్రధాన అనుచరుడు కూడా ఉన్నాడు. వాడి పేరే ట్రైగ్లిసరైడ్. వీళ్ళిద్దరూ కలిసి ఒక పెద్ద ముఠాగా ఏర్పడి ఆ సిటీ సెంటర్కి, అంటే మన గుండెకు వెళ్లే దారులన్నిటినీ పూర్తిగా బ్లాక్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. అచ్చం మనకు రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఇది అంతే. కానీ మనం భయపడాల్సిన పని లేదు. ఈ అల్లరి మూకలను కంట్రోల్ చేయడానికి మన పట్టణంలో ఒక అద్భుతమైన పోలీస్ సిస్టమ్ కూడా ఉంది. ఇక్కడే మనకు హెచ్డిఎల్, ఎల్డిఎల్ అనేవి పరిచయమవుతాయి. ఈ హెచ్డిఎల్ అనేది మంచి పోలీస్. ఈ మంచి పోలీస్ ఆ నేరస్తులను పట్టుకుని కాలేయం అనే జైలులో వేస్తాడు. అక్కడినుంచి వాళ్లు శరీరం బయటకు పంపబడతారు. కానీ ఇక్కడే ఒక పెద్ద చిక్కుంది. ఎల్డిఎల్ అనే ఒక కరప్ట్ పోలీస్, అదేనండి చెడు పోలీస్ కూడా మన పట్టణంలో ఉన్నాడు. వీడేం చేస్తాడంటే జైల్లో ఉన్న నేరస్తులను మళ్లీ బయటకు తీసుకొచ్చి రోడ్లపై వదిలేస్తుంటాడు. ఇప్పుడు ఆలోచించండి, మన పట్టణం సురక్షితంగా ఉండాలంటే ఏ పోలీసుల సంఖ్య ఎక్కువగా ఉండాలి? మరి ఆ మంచి పోలీసుల సంఖ్యను ఎలా పెంచాలో చూద్దాం. విభాగం 1: నడక ద్వారా శాంతిని తిరిగి తీసుకురావటం. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. మన పట్టణంలో శాంతిని నెలకొల్పడానికి మనం చెయ్యాల్సిన అతి ముఖ్యమైన పని నడక. అవును, మనం వేసే ప్రతి ఒక్క అడుగు ఆ మంచి పోలీసైన హెచ్డిఎల్ సంఖ్యను అమాంతం పెంచుతుంది. అదే సమయంలో ఆ చెడు పోలీసైన ఎల్డిఎల్ను, అలాగే కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్లను తరిమికొడుతుంది. చూసారా, మనం రెగ్యులర్గా చేసే ఒక చిన్న వాకింగ్ వల్ల మన రోడ్లన్నీ ఎంత క్లియర్ అవుతాయో, మన గుండె ఎంత సేఫ్గా ఉంటుందో. ఇక నడకతో పాటు మరొక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. విభాగం 2: ఆహార నియమాలు. అంటే ఏమి తినాలి, ఏమి మానాలి అనేది తెలుసుకుందాం. ముందుగా ఆ అల్లరి మూకలకు మనమే అనవసరంగా బలమివ్వకూడదు అనుకుంటే ఒక 5 వస్తువులను మన ఆహారంలో బాగా తగ్గించెయ్యాలి. అవేంటంటే ఉప్పు, చక్కెర, మైదా, పాల ఉత్పత్తులు మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలు. ఇవన్నీ ఆ నేరస్తులకు ఒక రకంగా ఎనర్జీ డ్రింక్స్ లాంటివన్నమాట. కాబట్టి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మరి మన మంచి పోలీసులకు బలం రావాలంటే ఏం చేయాలి? దానికి కూడా ఒక సూపర్ సొల్యూషన్ ఉంది. మనం ప్రతిరోజూ కొన్ని ఆహారాలను తప్పకుండా తీసుకోవాలి. అవే కూరగాయలు, పప్పులు, బీన్స్, గింజలు, కోల్డ్ ప్రెస్డ్ నూనెలు మరియు రకరకాల పండ్లు. ఈ లిస్ట్ చూస్తుంటేనే చాలా హెల్దీగా అనిపిస్తోంది కదా. ఇవి మన శరీరమనే పట్టణాన్ని ఒక పటిష్టమైన కోటలా మార్చేస్తాయి. ఇప్పటివరకు మనం శారీరక ఆరోగ్యం గురించి చూశాం. ఇప్పుడు విభాగం 3: మానసిక ప్రశాంతత మరియు సంపూర్ణ ఆరోగ్యం. ఇది కూడా అంతే ముఖ్యం సుమా. శరీరానికి మాత్రమే కాదు, మన మనస్సుకు కూడా సరైన క్లారిటీ కావాలి. ఆ ప్రశాంతత కోసం మనం కావాలనే ఒక 3 విషయాలను మర్చిపోవాలి. మొదటిది పెరుగుతున్న వయస్సు గురించి బెంగ. రెండవది గడిచిపోయిన గతం. మూడవది మనలో ఉండే చిన్న చిన్న లోపాలు. వీటి గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటే అనవసరమైన స్ట్రెస్ పెరిగి మన గుండెపై భారం పడుతుంది. సో వాటన్నిటినీ వదిలేయడమే ఉత్తమం. అలాగే మనం మనస్ఫూర్తిగా మన జీవితంలోకి ఆహ్వానించాల్సినవి ఒక 4 ఎప్పుడూ మన వెంటే ఉండే మన కుటుంబం, మంచి సపోర్టివ్గా ఉండే నిజమైన స్నేహితులు, అద్భుతమైన పాజిటివ్ ఆలోచనలు మరియు ఎప్పుడూ శుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉండే మన ఇల్లు.
ఇవన్నీ ఉంటే ఆ వచ్చే ఎనర్జీనే వేరు తెలుసా? మంచి ఎమోషనల్ ఫౌండేషన్తో పాటు రోజువారీగా ఒక 3 సింపుల్ అలవాట్లను మనం ప్రాక్టీస్ చేయాలి. అవేంటంటే ఎప్పుడూ ముఖం మీద ఒక చిన్న చిరునవ్వు ఉంచుకోవడం, మన శారీరక సామర్థ్యానికి తగ్గట్లుగా రోజూ వ్యాయామం చేయడం, మరియు మన బరువుని ఎప్పటికప్పుడు గమనిస్తూ కంట్రోల్లో ఉంచుకోవడం. వినడానికి ఇవి చాలా చిన్నవిగా అనిపించినా దీర్ఘకాలంలో ఇవిచ్చే రిజల్ట్స్ అద్భుతం. ఇంకా చెప్పాలంటే మన లైఫ్ స్టైల్ కోసం ఒక 6 గోల్డెన్ రూల్స్ ఉన్నాయి. గమనించండి. దాహం వేసేదాకా ఆగి నీళ్లు తాగడం కాదు, ముందే తాగాలి. పూర్తిగా అలసిపోయే ముందే కాస్త రెస్ట్ తీసుకోవాలి. ఏదో జబ్బు వచ్చాకే డాక్టర్ దగ్గరికి వెళ్లడం కాకుండా ముందే చెకప్స్ చేయించుకోవాలి. అలాగే అద్భుతాలు జరుగుతాయని ఎదురుచూడకుండా మన ప్రయత్నం మనం చెయ్యాలి. ఏదేమైనా మనపై మనకున్న నమ్మకాన్ని ఎప్పటికీ కోల్పోకూడదు. రేపటి గురించి ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలి. నిజానికి ఇది కదా అసలైన జీవన రహస్యం. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ విషయాలన్నీ ముఖ్యంగా 45 నుండి 80 సంవత్సరాల వయస్సులో ఉన్నవారికి మరింత కీలకం. ఆ దశలో శరీరానికి, మనస్సుకు మనమిచ్చే అటెన్షన్, తీసుకునే కేర్ చాలా చాలా ముఖ్యం. అందుకే దీన్ని మనం ఇంతలా విశ్లేషించుకుంటున్నాం. మరీ ఆసక్తికరమైన విశ్లేషణను ముగించే ముందు మనందరం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఈ రోజునుంచే మన శరీరమనే ఈ అందమైన పట్టణంలో ఆ మంచి పోలీసుల సంఖ్యను పెంచడానికి మనం సిద్ధంగా ఉన్నామా? మన గుండెను సేఫ్గా ఉంచుకోవడానికి ఇప్పట్నుంచే సరైన అడుగులు వేద్దామా? ఆలోచించండి. నిర్ణయం మన చేతుల్లోనే ఉంది. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు, లైక్ చేయగలరు, అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయగలరు.